అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము ఎరిగినప్పటి నుంచి కూడా వర్షాకాలం వచ్చిందంటే ప్రతి నెలలో ఇదివరకు ఆగస్టులో వచ్చేదండి. ఆ టైం ఇప్పుడు ఊడుపులు అవుతున్నాయి. ఒక పక్కన ఆరుమళ్ళు కూడా వరద వల్ల శుభ్రంగా మునిగిపోయినాయండి. ఈ గతంలో బాపిరాజు గారి టైంలో వర్క్ చేయించి పాత అక్యుడేట్ తీయించి ఆయన టైంలో వర్క్ జరిగిందండి. ఈ గత 5 సంవత్సరాల క్రితం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎరగాలవ మీద ఏ విధమైన పనులు చేయకుండా ఎక్కడి పనులు అక్కడే వదిలేశారండి. మెయిన్ రైల్వే ట్రాక్ పక్క నుంచి ఒక 100 మీటర్లు సుమారు ఖాళీ ఉందండి. ఆ ఖాళీలోంచి వాటర్ వచ్చి మా గ్రామాన్ని ముంచేస్తుందండి. ఏలువారు దయతలిసి ఈ వెంటనే ఈ మరమ్మతుల కార్యక్రమం పూర్తి చేయమని కోరుతున్నాను. నేను 10 ఎకరాల వ్యవసాయం కౌలు చేస్తాను. ఇలాగా 10 సంవత్సరాల మట్టి కూడా ఎప్పుడు ఈ బ్లడ్ వచ్చి ఇలాగా మునిగిపోవడం జరుగుతుంది. ఇది వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండే కాలువ తవ్వుతూ మొదలెట్టారు. తవ్వడం వల్ల మాకు కొంచెం ముప్పు పొలాలంటే మునిగి కానీ ఊరి మీదకి వచ్చేది కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఈ 5 సంవత్సరాలు కూడా ఈ కాలువ పట్టించుకోకపోవడంతో కాలువ ఎక్కడ గండిలు దిగిపోయి కాలువ పూడిపోయింది. పూడిపోవడం వల్ల మాకు పొలాలే కాకుండా ఈ రోజు ఊరి మీద కూడా వచ్చేస్తుందని చెప్తున్నారు అధికారులు. అలాగే మొత్తం ఊరి గ్రామం అంతా కూడా భయాందోళనలో ఉన్నారు. జనం భయాందోళనలో ఉండి చాలా ఏంటి బాబు మా పరిస్థితులు ఏంటి అని అంటున్నారు. కాబట్టి మేము అధికారులు వచ్చి మమ్మల్ని పరిశీలించి కొద్ది జాగ్రత్త మమ్మల్ని చూడవలసిందిగా కోరుకుంటున్నాం. మరి మాకు ఇక్కడ ముంపు గ్రామం ఎప్పుడు కూడా ఎప్పుడు ఉంటుంది, ఎరగాల ఎప్పుడు ఉంటుంది మాకు నిత్యం. మాకు 10 సంవత్సరం కూడా ఇదే ఇబ్బందులు అవుతున్నాయండి. మాకు లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ చంద్రబాబు గారు ఉన్న టైం గవర్నమెంట్లోనే మాకు ఇబ్బందులు చూసి కాలువకు తవ్విస్తాం కొట్లు వేయడం కూడా జరిగిందని పరిస్థితి వేశారు. కొద్ది పెండింగ్ వర్క్ అక్కడ ఉండిపోయినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు నగ్గిన తర్వాత పెండింగ్ వర్క్ చేయలేదని ఆ పని అంటూ ముట్టుకోలేదు. ఆ పెండింగ్ వర్క్ ముట్టుకోక మళ్ళీ గంటలు పడతాం అనేది ఆ వాటర్ మళ్ళీ ఇప్పుడు వ్యవసాయంగా వాటర్ రావడం జరుగుతున్నాయి. అదే ప్రకారంగా ఇప్పుడు రాత్రి మేము ఎక్కడ దగ్గరికి వెళ్ళి మేము చూస్తే ప్రస్తుతానికి రాత్రి 26 అడుగులు ఉందండి. రాత్రి మేము అధికారులు అడిగితే అధికారులు ఏమన్నారు, ప్రస్తుతానికి ఏం లేదని 2,000 వదిలేరని ఇబ్బంది ఉండదు అన్నారు. మళ్ళీ 10 గంటలకే మళ్ళీ అధికారులకు మళ్ళీ ఫోన్ చేస్తే 6,000 వదిలేమని మళ్ళీ వచ్చే వాగులంటే వచ్చి నీరు 10,000 పైన ఉంటుందని రేపు పొద్దున్న పొలాలకి మీదకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పారండి. అలాగే సరే అనుకుని మళ్ళీ పొద్దుటే మేము అక్వేరియం దగ్గరికి వెళ్ళాము. రాత్రి నుంచి ఉదయానికి 6 అడుగులన్నర పెరగడం జరిగింది. దాన్ని వెంటనే మేము కూటమి ఎమ్మెల్యే దృష్టిలో పెడతాం జరిగిందని, బాబు దృష్టిలో కూడా పెడతాం జరిగింది. ఇద్దరికనే పెట్టగానే వెంటనే అధికారులకు ఫోన్ చేయటం, వెంటనే అలా వచ్చి స్పందించడం జరుగుతున్నాయండి. ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకా అధికారులు ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చెప్తున్నారంటే సాయంత్రం వరకు ఇంకా పెరిగే అవకాశాలు 38-40 అడుగుల దాకా పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఊళ్ళోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు సార్. అది 500 ఎకరం మొత్తం నీటిపాలు అయిపోయింది. ఈ వరద వల్ల మేము అందరం ఆందోళనగా, రైతులందరం కూడా ఆందోళనగా ఉన్నాం. మొత్తం కాలం అంతా కూడా మొత్తం ఇదంతా కూడా పొలాలే మొత్తం అందరం ఆందోళనగా ఉన్నాం. రైతులందరం కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. అధికారులు వచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి అధికారి కూడా వచ్చి మమ్మల్ని కరెంట్ కానీ అలాగే అధికారులు కానీ మా ఊరంతా కూడా వచ్చి దాన్ని పరిశీలి చేసి మమ్మల్ని ఆదుకోవాలి, కౌలు రైతులు కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.